వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం వచ్చేసి నాగారంలో ఉన్నాం. గతంలో నాగారం మున్సిపల్, ప్రజెంట్ వచ్చేసి గట్కేసర్ సర్కిల్. ఇక్కడ స్థానికుడు 100 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా అవుతుందని చెప్పేసి మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు స్పందించి ఎంఆర్ఓ డైరెక్ట్ ఒక లెటర్ రాసి 100 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేసేడు తను అని చెప్పేసి నిర్మాణదారుడు. అయినా ఇప్పటి వరకు టౌన్ ప్లానింగ్ అధికారులు దీన్ని స్వాధీనం చేసుకోకపోవడం వెనుక భారీ స్థాయిలో నగదు మార్పిడి జరిగిందని స్థానికుడు ఆరోపిస్తుండు. తాను ఎంత పోరాటం చేస్తుండంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ కోసం కాపాడని యాక్చువల్లీ ఈ బాధ్యత అధికారులు ఉంది, ఈయనది కాదు. ఈయన ఒక సామాన్యుడు. కాకుంటే ఏంటంటే గవర్నమెంట్ స్థలం వృధా కబ్జా అవుతుందని చెప్పి తను బాధపడి చేస్తుంటే అధికారులు, రక్షించవలసిన అధికారులు జీతాలు తీసుకొని ఏసీ గదిలో కూర్చొని ఏసీ కార్లో దిగుతాడు, మొత్తం కబ్జాకు సహకరిస్తున్నారు. జస్ట్ నామకేవాస గులగొట్టి వెళ్ళిపోయారు. తర్వాత తను శ్రీకాంత్ మాటల్లో విన్నాం. తను ఏం జరిగింది చెప్పండి శ్రీకాంత్ గారు. ఏం లేదండి, ఇందులో నా శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ సర్వే నెంబర్ 354 మెయిన్ రోడ్ రహదారి కానుకొని ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే పర్మిషన్ లేకుండా పైన ఒక ఫ్లోర్, మళ్ళీ ఇది కాకుండా అదనంగా మీద ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. చూడండి ఒకసారి మీరు. దీన్ని పట్ల ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, హైడ్రా ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరున్నో వెంటనే స్పందించి ఈ ప్రభుత్వ స్థలంని ఒకటి తీసుకొని ప్రజలకు అప్పజెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం జాగా, ప్రజలకి సంబంధించింది కాబట్టి ప్రజలకి ఉపయోగపడేలా చూడాలని హైడ్రాని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, ఉన్నతాధికారులు అందరినీ కోరుతున్నాను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పర్మిషన్ లేదు పైన కట్టుకోవడానికి. మళ్ళీ అది ప్రభుత్వం జాగాలో పర్మిషన్ లేకుండా అదనంగా మీద 2 ఫ్లోర్లు వేస్తున్నారు. ఇంకా వర్క్ అధికారులు చూస్తాము, పంపిస్తాం, నోటీస్ ఇస్తాం అంటున్నారు తప్పించి చర్య అయితే తీసుకుంటారు. ఇప్పుడు అది ఇచ్చినా కూడా నేను కూడా కంప్లీట్ చేసి కూడా డేట్ ఎప్పుడు తెలుసా 2024 దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. అంతే అధికారులు ఇస్తున్నట్టు చేస్తున్నారు. ఒకసారి బిల్డింగ్ ఒకసారి ఇట్లా చూద్దాము. ఒకసారి ప్రభుత్వ జాగాల ఇలా ఎంచక్క బిల్డింగ్లు కట్టుకొని హ్యాపీగా ఉంటున్నారని మన అధికారుల అవినీతికి నిదర్శనం. అధికారులు ప్రభుత్వ జాగాని కాపాడాల్సింది వాళ్ళే భక్షిస్తున్నారు. వాళ్ళు డబ్బుల రూపంలో కోట్ల సంపాదించుకుంటారు. స్థానికులు, యువకులు మాత్రం వీటి కోసం కష్టపడుతున్నారు. అధికారులు చేయాల్సిన పని వీళ్ళు చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ తనకు స్పందించి వెంటనే ఈ కబ్జాని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఈ అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ స్కూళ్ళ కోసమో పిల్లల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. బస్సు దవాఖాన ఉపయోగం అది కూడా రహదారి. ప్లీజ్ ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి. వీళ్ళ స్వార్థం కాదు, ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఇలాంటి వారికి మనం అండగా నిలిచాలని ఆశిద్దాం.